నిజామాబాద్లో 5,000 మందితో దీక్షా దివాస్ను ధూమ్ధామ్గా నిర్వహిస్తామని మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ప్రజాపాలన కాదు, రేవంత్ రెడ్డి అరాచక పాలన కొనసాగుతుందన్నారు. రైతులపై అక్రమ కేసులు, బీఆర్ఎస్ నేతల వేధింపులే ప్రజాపాలన అని ప్రశ్నించారు. రేవంత్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు అష్ట కష్టాలు పడుతున్నారని జీవన్ రెడ్డి మండిపడ్డారు. రాయంలో పాడి పంటలుంటే రేవంత్ రెడ్డి వచ్చాక అగ్ని మంటలైంది తెలంగాణ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. సీఎం 7 బ్రదర్స్ అంతులేని అవినీతి. ఎవరిని అడుగు ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ లాగా వంచుకున్నారు. మా కేసీఆర్ గారి కుటుంబం ఫైటర్స్ కుటుంబం. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు గారు, కవిత గారు వారు ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ లా ఈ రాష్ట్రాన్ని కాపాడితే ఈ సీఎం బ్రదర్స్ 7 బ్రదర్స్ అంతులేని అవినీతి. ఎవర్రా అంటే నిజామాబాద్ జిల్లా కోడి చూస్తా ఉన్నాడు, రంగారెడ్డి జిల్లా ఇంకో తమ్ముడు చూసుకుంటుడు, మహబూబ్నగర్ ఇంకొక ఆయన, ఖమ్మం జిల్లా ఇంకొక ఆయన, రియల్ ఎస్టేట్ ఇంకొక ఆయన, ఫార్మా కంపెనీల అలాట్మెంట్ ఇంకొక ఆయన, కన్జర్వేషన్లు ఇంకొక ఆయన. ఇక మహేష్ కుమార్ గౌడ్ మీ అందరికి తెలిసిందే. ఇక్కడ ప్రతి జిల్లా అంతా ప్రతి కల్లుబట్టిలో మామూలు వసూలు జరుగుతూ ఉన్నాయి. కొత్తగా రైస్ మిల్లర్స్ వాళ్ళ మామూలు ఇస్తూ ఉన్నారు, దుకాణదారులు వాళ్ళ మామూలు ఇస్తూ ఉన్నారు. జిల్లాలో ఉన్న కాంగ్రెస్ నాయకులంతా వీళ్ళు కూడా ఫాదర్ ఆఫ్ ద కరప్షన్ అయింది కాంగ్రెస్ పార్టీ. భూమిలో బొగ్గు కుంభకోణం, భూమి మీద కార్ల కుంభకోణం, ఆకాశంలో అగస్ట కుంభకోణం, అంతరిక్షంలో 2G స్కామ్ చేసిన కాంగ్రెస్ పార్టీ మూసి ప్రక్షాళన పేరుతో 1,50,000 కోట్ల మురికి నీళ్లను కూడా వదలని పార్టీ ఏదైనా ఉంది ఈ దేశంలో అంటే అది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం.